హాయ్ హలో వెల్కమ్ టు శశి టీవీ. ముందుగా అందరికి జై శ్రీ గణేష, జై శ్రీరామ్. సో ప్రజెంట్ అయితే మనం ఎక్కడున్నాం అంటే ధూల్పేట్ గణేష్ ఐడల్స్ దగ్గర అయితే ఉన్నాము. సో గణేష్ల విగ్రహాల దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడ ప్రజెంట్ అయితే మనకి ఈ గణేశుడు వచ్చేసి అయితే 70 ఫీట్ గణేష్, స్వయంగా తెలంగాణ మహారాజ్ గణేష్. సో చూసారు కదా ఎంత బాగున్నారు. సో మనం చూసుకున్నట్లయితే ప్రజెంట్ ఫినిషింగ్ చూసుకున్నా గానీ, అలాగే మనకి ఇక్కడ పంచ చూసుకున్నా గానీ, అండ్ ఫేస్ దగ్గర మనకి తొండం దగ్గర ఆ డిజైన్ చూడండి ఒకసారి, అసలు మామూలుగా లేదు. సో ఇది వచ్చేసి అయితే గణేశుడు 70 ఫీట్ గణేష్. సో చాలా బాగా ఇచ్చారు ఫినిషింగ్ అయితే. అండ్ మనకి ఆల్మోస్ట్ ఇక్కడ ధూల్పేటలో అయితే ప్రతి ఒక్క గణేశుడు అయితే అయిపోయినట్లయితే తెలుస్తుంది. అదే విధంగా ఇక్కడ మనం ప్రజెంట్ ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక, అంటే ఫస్ట్ కాలం నుంచి చూసుకున్నట్లయితే కనుక, సో ఇక్కడైతే మనకి మంచిగా పంచ కట్టేసి కాళ్ళ దగ్గర అయితే ఒక డిజైనింగ్ అనేది, ఒక లుకింగ్ అనేది అయితే ఏర్పాటు చేశారు. అలాగే పైన చూసుకున్నట్టే షాల్వా కూడా చాలా అద్భుతంగా అయితే ఉంది. అంటే ఆ డిజైనింగ్, ఆ లుకింగ్ అయితే మామూలుగా లేదు. సో నేను ఒకసారి దూరం నుండి కూడా మీకు ఫుల్ గా చూపిస్తాను ఎలా ఉందో ఒకసారి అయితే చూడండి. మనకి అలాగే చేతులు, ఇటు మూడు చేతులు, ఒక చేతిలో చక్రం, ఒక చేతిలో త్రిశూలం, ఒక చేతిలో ఇది. అండ్ అలాగే ఇక్కడ కూడా చూసుకోవచ్చు మనం, ఇంకొక చేతిలో అక్కడ లడ్డు పెడతారు. అండ్ అలాగే అక్కడ శంఖం. అండ్ వెనక బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే కనుక ఆ ఫ్రేమింగ్ కూడా హైలైట్ ఉంది. దానికి ఫినిషింగ్ కానివ్వండి, కలరింగ్ కానివ్వండి, అలాగే మనకి ఆ పిఓపి ఏదైతే ఉంటుందో ఫినిషింగ్ చాలా స్మూత్ ఉంది. అక్కడ మనం నార్మల్ లెగ్స్ దగ్గర టచ్ చేసినా చాలా స్మూత్ అనేది అయితే ఇచ్చారు. అలాగే అదే విధంగా మనకి ఇక్కడ కలరింగ్ గురించి మాట్లాడుకుంటే కనుక, అంటే మనకి ఎక్కడెక్కడైతే గోల్డెన్ కలరింగ్ ఉందో, లైటింగ్ కి మాత్రం గణేశుడు మంచి లుకింగ్ అయితే ఇస్తారని అయితే అర్థమైపోతుంది. ఇంక ఇక్కడ ఈ షెడ్ లో లైటింగ్ లేదు, కానీ అదే విధంగా మనకి ఇక్కడ డెకరేషన్ లో లైటింగ్ ఉన్నప్పుడు మాత్రం అసలు మామూలుగా ఉండదు. అండ్ ఇది వచ్చేసి 70 ఫీట్, అలాగే ఇక్కడ కూడా ఉంది. సో ఆల్మోస్ట్ ఇవి 60 ఫీట్ 70 ఫీట్ గణేష్లు అయితే ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ మనం ప్రజెంట్ చూసుకుంటే అయితే బొజ్జ గణేశుడు. సో ఎంత బాగా కూర్చున్నాడో చూడండి, హైలైట్ గా అసలు మంచిగా చాలా బాగా బొజ్జేసుకొని. అంటే ఇట్లాంటి గణేశులని చాలా మంది అయితే ఇష్టపడుతూ ఉంటారు. మనం ఇక్కడ కూడా ప్రజెంట్ అయితే చూడొచ్చు. అంటే కాళ్ళ దగ్గర నుంచి చూసుకుంటే కనుక ఎంత బాగా కూర్చుకున్నాడు. సో ఇక్కడ మనకి లడ్డు పెట్టడానికి అయితే చేతి అయితే చాలా పెద్దగా అయితే ఇచ్చారు. సో మనం ఇక్కడ చూడొచ్చు. అదేవిధంగా మనకి ఇక్కడ ఫేస్ నుంచి ఇక్కడ కింది దాకా చూసుకుంటే డిజైనింగ్ ఎక్కడ చూసినా, అంటే కిరాటిన్ దగ్గర చూసుకున్నా గానీ, అలాగే హైస్ దగ్గర చూసుకున్నా గానీ, ఐస్ అయితే అట్రాక్టివ్ ఐస్, అంటే చూడగానే రియల్ గానే అసలు ఐస్ అయితే చాలా బాగున్నాయి అన్నట్టు అయితే అర్థమైపోతుంది. అలాగే మనకి ఇక్కడ తొండం దగ్గర ఇప్పుడు డిజైనింగ్ చూడండి. ఈ డిజైనింగ్ కి గోల్డ్ ఇది ఏదైతే ఫినిషింగ్ ఇచ్చారో, అలాగే సిల్వర్ ఫినిషింగ్ ఇచ్చారో, అసలు అద్భుతంగా ఉన్నాయి. అంటే ప్రైజెస్ కూడా నార్మల్ రీజనబుల్ ప్రైజెస్ అని అయితే చెప్తున్నారు. సో రెగ్యులర్ గా అయితే, అంటే వాళ్ళు ఒక ప్రైస్ అని చెప్తలేరు. ఇక్కడికి వచ్చినాక అయితే మనకి డిస్కౌంట్ అయితే ఇస్తాము, అలాగే కొంచెం తగ్గిస్తామని అయితే చెప్తున్నారు. సో ప్రైజెస్ అయితే క్లారిటీగా అయితే చెప్పడం లేదు. సో బట్ చాలా బాగున్నాయి ఫినిషింగ్ కానివ్వండి, అలాగే ఫీట్ 70 ఫీట్ 80 ఫీట్ ఆ విధంగా ప్రైజెస్ అయితే ఉన్నాయి. సో అద్భుతంగా అయితే ఉన్నాయి. మనకి ఇక్కడ ఓవరాల్ గా గణేశుడిని చూసుకుంటే కనుక, ఇంకా పైన కిరీటం దగ్గర చూసుకుంటే కృష్ణుడు. సో కృష్ణుడిని ఇవ్వడం అయితే జరిగింది. అక్కడ ఎంత బాగా ఇచ్చారో చూడండి. అదే విధంగా ఇటు సైడ్ ఇక్కడ కూడా బొజ్జ గణేశుడే, కానీ కొంచెం తొండం అనేది చాలా పెద్దగా వచ్చింది. సో ఇక్కడ మనకి ఆ తొండానికి కూడా ఎంత బాగా డిజైనింగ్ ఇచ్చారో చూడండి. ఇది ఒక మనకి ఎలా అనిపిస్తుంది అంటే, మనకి పెళ్లికల వస్తే ఎలా ఉంటుందో, ఇక్కడ వినాయకుడికే పెళ్లికల వచ్చినంత ఫీల్ అయితే వస్తుంది. అంత అద్భుతంగా అయితే ఉన్నారు. అంటే ఇంకా ఇది మన షెడ్ లో పెట్టి, మన డెకరేషన్ తోని, మన లైటింగ్ తోని చూపిస్తే మాత్రం అసలు హైలైట్ గా అనిపిస్తాడు మన వినాయకుడు అయితే. వేరే లెవెల్ అని అయితే చెప్పొచ్చు. అలాగే ఇక్కడ కూడా లడ్డు పెట్టడానికి అయితే చేతి అయితే చాలా పెద్దగా ఇచ్చారు. సో మీరు ఎంత పెద్ద లడ్డు అయినా పెట్టచ్చు. అంటే దగ్గర దగ్గర 10-20 కిలోల లడ్డు అయితే ఈజీగా పడుతుంది అని అయితే అనిపిస్తుంది. అదే ఇది కూడా సేమ్ 70 ఫీట్ ఆ విధంగా అయితే ఉంది. అండ్ మనకి పైన కిరీటం దగ్గర చూసుకుంటే అక్కడ కృష్ణుడు అలాంటిది అయితే ఒకటైతే కనిపిస్తుంది. అండ్ మనకి ఇక్కడ బొట్టు చూసుకున్నా కానివ్వండి, ఐస్ దగ్గర చూసుకున్నా కానివ్వండి, చాలా అట్రాక్టివ్ ఐస్. అండ్ చెవుల దగ్గర చూడండి ఒకసారి. సో అక్కడ మనకి చెవుల దగ్గర చూసుకుంటే కనుక కలర్ ఫినిషింగ్ అయితే అసలు మామూలుగా ఇవ్వలేదు. అంటే చాలా బాగా ఇచ్చారు. ఎల్లో కలర్, అలాగే కొంచెం ఆరెంజ్ కలర్, అంటే అట్రాక్టివ్ మనకి లైటింగ్ అయితే చాలా బాగుంటుంది. అదే విధంగా నాకైతే తొండం కాడ ఇది ఏదైతే ఇచ్చారో, సో చాలా బాగుంది. అండ్ ఇక్కడ మనం చూడొచ్చు పంచ కూడా, అంటే పంచ దగ్గర ఒక కలరింగ్ కానివ్వండి, ఇలా ప్రతి దగ్గర ఒక కలరింగ్. ఇక్కడ చిన్న చిన్న ఎలక, ఏంటంటే గణేశుడి దగ్గర పక్కా ఎలక ఫేమస్ కదా. సో ఎలక అయితే ఉండాలి కాబట్టి ఇక్కడైతే ఎలకని అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో చూడండి, ఇక్కడ ఇంకా చాలా గణేష్లు అయితే ఉన్నారు. ఇంకా అక్కడ కూడా ఇది వచ్చేసి మనకి ఇట్లాంటి గణేష్లు ఎక్కువ అంటే మనకి మరాఠీలు, అంటే మనకి ముంబై అటు సైడ్ అయితే ఇలాంటి గణేష్లను అయితే ఎక్కువ పెడుతూ ఉంటారు.
సో ఇది కూడా చాలా పెద్దగా ఉంది హైట్ అయితే. ఇలాంటి గణేషులను కూడా చాలా మంది అయితే ఇష్టపడతారు. ఎవరైతే నార్త్ ఇండియన్స్ ఇక్కడ మన హైదరాబాద్‌లో ఎవరైతే ఉన్నారో సో వాళ్ళైతే ఇలాంటి గణేషులను అయితే చాలా ఇష్టపడతారు. అంటే ఈ టైప్ ఆఫ్ ఈ డిజైన్ టైప్ ఆఫ్ ఇట్లాంటి టైప్స్ గణేషులను అయితే చాలా ఇష్టపడుతూ ఉంటారు. చూడ్డానికైతే చాలా బాగున్నారు. అంటే మనకి ఇక్కడ ఇంకా కలరింగ్ అవన్నీ అయితే కాలేదు. జస్ట్ నార్మల్ ఫినిషింగ్ అయితే ఇచ్చారు. బట్ డిజైన్ మాత్రం చాలా బాగుంది. ఇంతకన్నా పెద్ద గణేషులను కూడా ముందు అయితే చూద్దాం. అదే విధంగా ఇంకా చిన్న చిన్న గణేషులు కూడా ఉన్నాయి. చాలా ముద్దుగా కూడా ఉన్నాయి. అలాగే మన బాలాపూర్ గణేష్. సో బాలాపూర్ గణేశుడు కూడా ఉన్నాడు. మన బాలాపూర్ గణేశుడిని కూడా చూసేద్దాం. ప్రజెంట్ మనమైతే బాలాపూర్ గణేశుడి దగ్గర అయితే ఉన్నాము. హైదరాబాద్ లోనే అంటే మన తెలంగాణ ఏపీలోనే బాలాపూర్ గణేశుడు అంటే తెలియని వారు ఎవ్వరు ఉండరు. ఎందుకంటే బాలాపూర్ గణేష్ లడ్డు చాలా ఫేమస్. ఎక్కడ చూసినా గానీ ఈ లడ్డు అయితే దీనంత వేలం పాట అయితే మోస్ట్లీ ఎక్కడ పోదేమో అంత వేలం పాట అయితే వేస్తారు లడ్డు అయితే. సో ప్రజెంట్ అయితే ఇదైతే బాలాపూర్ గణేశుడు తయారీ అయితే అవుతుంది. సో ఇప్పుడు మనం ఈ విగ్రహం గురించి మాట్లాడుకుంటే కింద స్టాండ్ నుంచి అయితే మనకి ఇక్కడ అంటే పక్కన కాళ్ళు ఇవన్నీ అయితే తయారు చేయడం అయితే జరిగింది. ఈసారి అయితే కూర్చొని అంటే మనకి తెలంగాణలో అంటాం కదా ఆలస్పిట పెట్టుకొని కూర్చోవడం అని, మంచిగా ఇలా కూర్చొని అయితే ఆయన బొజ్జ గణేశుడు ఇంకా చేతులు కూడా చూసుకున్నట్లయితే కదా చేతులు కూడా మనకి ఇటు పక్కన 2 చేతులు అటు పక్కన 2 చేతులు అక్కడ లడ్డు పెట్టుకోవడానికి. సో వర్క్ గురించి మాట్లాడితే కనుక ఫస్ట్ ఇక్కడ తొండం చూడండి ఇలా చుట్టుకొని. సో తొండం చూస్తే కనుక ఇప్పుడు ఈ మధ్య అయితే చుట్టుకొని అయితే ఇక్కడ అయితే వస్తుంది. అండ్ చాలా ముద్దుగా అయితే కనిపిస్తున్నారు. చాలా పెద్దగా అయితే ఉన్నారు. అనేది ఎన్ని ఫీట్స్ ఉంటుంది అన్న మొత్తం పై వరకు? ఓకే, ఇది ఆల్మోస్ట్ వచ్చేసి అయితే ఒక 30-40 ఫీట్ వరకు అయితే ఉంటుందని అయితే అంటున్నారు. సో మనకి ఇంకా వర్క్ అంటే ఓన్లీ నార్మల్ గా ఒక చిన్న ఫినిషింగ్ అయితే అయిపోయింది. ఇంకా దీనికి పిఓపి కానివ్వండి, అది ఏదైతే స్మూత్నెస్ ఉంటుందో వైట్ గా స్మూత్ అది సున్నం ఉంటది కదా అండి, అదైతే వేసి మొత్తం ఇంకా అది ఇంకా అప్లై అయితే చేయలేదు. అది అప్లై చేశాక ఓవరాల్ గా స్మూత్నెస్ వచ్చాక అంటే దాని తర్వాత ఎక్కడెక్కడ ఏ కలరింగ్ ఏది ఎక్కడెక్కడ ఎలా ఫినిషింగ్ ఇవ్వాలనేది అయితే టైమింగ్ ఉంటుంది. ఇది సుమారు ఒక 2-3 మంత్స్ నుంచి అయితే తయారు చేస్తున్నాడు. అంటే బాలాపూర్ గణేశుడు కాబట్టి చాలా కాన్సన్ట్రేషన్ తో అంటే చాలా పద్ధతి అయితే చేస్తారు. ఎందుకంటే ఇది చాలా ఎంతో ఫేమస్ కాబట్టి బాలాపూర్ది దీనికోసం ఎంతో అంటే అక్కడ కమ్యూనిటీ వాళ్ళు అయితే ఈ యూత్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళైతే దీనికోసం ఎంతో ఖర్చు పెడతారు కాబట్టి దీనికైతే చాలా హార్డ్ వర్క్ అయితే చేస్తారు. బాలాపూర్ గణేశుడికి అయితే మనం దూరం నుండి అయితే ఒకసారి చూద్దాము ఏ విధంగా ఉన్నారు. సో ప్రజెంట్ ఇంకా కండ్ల గురించి కూడా మాట్లాడుకుంటే లాస్ట్ టైం కూడా కళ్ళు అయితే క్లోజ్ చేయడము ఓపెన్ చేయడం అయితే ఉంటుంది. ఇప్పుడు కండ్ల దగ్గర అయితే మనకి అక్కడ కలరింగ్ అయితే చేస్తున్నాడు అన్న. దానికి ఇంకా బ్లాక్ కలర్ కానివ్వండి అలాగే అదే విధంగా కొంచెము లైట్ గా ఎల్లో గ్రీన్ అలాంటివి ఆ కలర్స్ అయితే వేసి చాలా అట్రాక్టివ్ అయితే ఉంటుంది. ఐస్ అనేటివి అంటే క్లోజ్ ఓపెన్ అవుతుంది. లాస్ట్ టైం ఏంటంటే బాలాపూర్ గణేశుడికి ఇట్లా పడిగలు ఊగడం కానివ్వండి అండ్ మనకి పైన చెత్తిరి కూడా తిరగడము ఇట్లాంటివి ప్రతిసారి ఏదో ఒక ఎలక్ట్రికల్ అయితే పెడుతూ ఉంటారు. ఇప్పుడు వచ్చేసి కళ్ళు రియల్ గా మూసినట్టు తెరిచినట్టే అయితే మనకు కనిపిస్తాయి. ప్రజెంట్ అయితే అక్కడ కలరింగ్ అయితే చేస్తున్నాడు. సో మనకి పైన కూడా చూసుకుంటే కూడా పైన కూడా దేవుళ్ళు అయితే విగ్రహాలు అయితే కనిపిస్తున్నాయి. అండ్ అదే విధంగా ఇటు ఇక్కడ మనకి చెవు పక్కన కూడా చూసుకుంటే సో ఇంకా ఫినిషింగ్ అయితే కాదు. సో చెవు పక్కన కూడా చిన్నగా అంటే ఏనుగు కానివ్వండి దానిపైన విగ్రహాలు కానివ్వండి అదే విధంగా ఇటు సైడ్ కూడా విగ్రహాలు అయితే ఉన్నాయి. సో అక్కడ చూడొచ్చు మనం ఇక్కడ కూడా అంటే చెవు పక్కన అయితే విగ్రహాలు అయితే ఉన్నాయి. సో ఇలా చాలా హార్డ్ వర్క్ అయితే తీసుకుంటున్నారు దీనికైతే. ఎందుకంటే బాలాపూర్ గణేశుడు కాబట్టి చాలా హార్డ్ వర్క్ అయితే చేస్తారు దీనికైతే. ఇంకా ఫినిషింగ్ దీనికైతే ఇంకా స్మూత్నెస్ అని అయితే ఇంకా ప్లాస్టరింగ్ ఇవన్నీ అయితే ఏం చేయలేదు. సో ప్లాస్టరింగ్ అవన్నీ చేశాక అయితే దానికి కలరింగ్ ఇవన్నీ అయితే ఉంటాయి. సో దీనికైతే 2 మంత్స్ 3 మంత్స్ నుంచి అయితే చాలా హార్డ్ వర్క్ అయితే చేస్తున్నారు. సో ప్రజెంట్ మనము ఇక్కడ ఏంటంటే మెయిన్ బాలాపూర్ గణేశుడు అంటేనే తెలియని వారు ఎవరు ఉండరు. బాలాపూర్ గణేశుడు లడ్డు ఇంకా చాలా ఫేమస్. బాలాపూర్ లడ్డు ఎంత ఫేమస్ ప్రతి ఒక్కరికి తెలిసిందే. సో ఇది ఎంతవరకు అయింది ఏంటి అనేది అయితే ఈ అప్డేట్ కోసం అయితే చాలా మంది అయితే వెయిట్ చేస్తున్నారు. సో ప్రజెంట్ ఇది వచ్చేసి అయితే మనకి 30-40 ఫీట్ అయితే ఉంటుందని అయితే అంటున్నారు. దీనికి హార్డ్ వర్క్ కూడా చాలా చేస్తున్నారు. ఇంకా కలరింగ్ ఉంటుంది. అదేవిధంగా ప్రైజెస్ అయితే మనకి దూల్పేటలో అంత ఈజీగా అయితే చెప్తలేరు అంటే, కానీ వీడియో చూసి వస్తే మాత్రం మీకు మేము చెప్పిన దానికన్నా అయితే రీజనబుల్ ప్రైజే ఉంటుందని అయితే చెప్తున్నారు. మరి దీనికి మెటల్ ఎంత పట్టింది ఏంటి అని అయితే
తెలుసుకుందాము ఇంకా. సో ఇక్కడ అయితే వచ్చేసి మన బాలాపూర్ మినీ గణేష్, అంటే బాలాపూర్ అయితే ఏ విధంగా అయితే ఉన్నారో ఆ విధంగా సేమ్ అదే విధంగా అదే డిజైన్లతో అయితే ఇక్కడ బాలాపూర్ గణేషుని అయితే తయారు చేయడం అయితే జరిగింది. ఆల్మోస్ట్ వర్క్ అయితే అయిపోయింది. ఇంకా కలరింగ్, జస్ట్ ఒక కలరింగ్ ఇస్తే అయితే సరిపోతుంది. ఇక్కడ మనకు ఐస్ దగ్గర చూడండి ఫస్ట్. అంటే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే చాలా ఈజీగా ఉంది. అండ్ ఇది కొంచెం బయట అయితే పెట్టడం అయితే జరిగింది. బాలాపూర్ గణేశుడికి ప్రతిసారి ఒక మినీ గణేశుడు అయితే తయారు చేస్తారనమాట. అదే విధంగా ఇప్పుడు కూడా ఈసారి కూడా తయారు చేశారు. ఇది వచ్చేసి అయితే ఒక నియర్లీ 20 ఫీట్ అయితే 20, ఇంకా ఆ కిరీటం ఇంకా చాలా పెద్దగా ఉంది కదా, ఆ కిరీటంతోని అయితే ఈజీగా 25 ఫీట్ అయితే ఉంటుంది. 25 ఫీట్ 30 ఫీట్ అయితే ఉంటుంది. ఇది వచ్చేసి మినీ గణేష్ అన్నమాట. అంటే ఇంకా మనకి పొడవుల అడ్డంలో చూసుకున్నా గానీ చాలా చిన్నగా అయితే ఉంటుంది. సో ఇక్కడైతే మనకి ఐస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ప్రతిసారి ఎలక్ట్రికల్ గా ఏదో ఒకటి అయితే వర్క్ చేస్తారు. అంటే ఒకసారి ఐస్ కానివ్వండి, ఒకసారి స్నేక్స్ కదిలియడం కానివ్వండి. ఇక్కడ మనము ప్రజెంట్ ఐస్ అయితే కదులుతున్నాయి, ఇంకా దానికి కలరింగ్ అయితే ఇవ్వలేదు, అంటే బ్లాక్ ఇలా అయితే చేయడము. అండ్ పైన దాని కాన్సెప్ట్ ఏంటంటే ఇటు పక్కన రాక్షసులు ఇటు పక్కన దేవుళ్ళు అనే ఇది కాన్సెప్ట్ ఏంటంటే మనకి గతంలో ఉండేది అమృతం కోసము రాక్షసులు అలాగే మన దేవుళ్ళు చాలా కొట్టుకునేది అని. సో ఈ విగ్రహం పైన ఉన్న విగ్రహాలు ఏవైతే ఉన్నాయో అవి దానికోసం కొట్టుకుంటున్నాయి అన్నమాట. అంటే పాము పాము దాన్ని పడగతోని ఇక పాము దాన్ని బట్టి అక్కడైతే కొట్టుకుంటున్నారు అన్నమాట. అమృతం, అది అమృతం చిలుకుతున్నారు. సో అమృతం చిలికేది కదా, అంటే ఆ ఎలక్ట్రికల్ తోని అదైతే కదలడం అయితే జరుగుతుంది. సో అక్కడ పాము ఏదైతే ఉంటుందో దాంతోనైతే చిలకడం అయితే జరుగుతుంది, అందుకే అది ఊగుతుంది అన్నమాట. సో ఇది వచ్చేసి కిరీటం. అండ్ కిరీటం పక్కన కూడా మనకి ఇక్కడ చెవులు ఉన్నాయి కదా, సో చెవులు ఉన్నాయి కదా ఇక్కడైతే ఆ ఈ చెవుల దగ్గర కూడా చిన్న విగ్రహం అయితే పెట్టడం అయితే జరిగింది వెనకాల. వీటికైతే కలరింగ్ అయితే ఇంకా ఇవ్వలేదు. అండ్ అలాగే మనకి ఇటు సైడ్ ఉన్న కూడా ఒక చిన్న విగ్రహం అయితే రావడం అయితే జరిగింది. ఇక్కడ చెవు పక్కన చెవులు కూడా చాలా పెద్దగా ఇచ్చారు. ఇంకా కలరింగ్ అయితే ఇవ్వలేదు. అలాగే అదే విధంగా ఇక్కడ మనకి ఆ కిరీటం దగ్గర కూడా డిజైనింగ్ ఆల్మోస్ట్ అయితే అయిపోయింది. ఇక్కడ మనకి ఆలస్పీట పెట్టుకోవాలి, అంటే మంచిగా కూర్చొని ఇప్పుడు జ్ఞానం చేస్తాం కదా, ధ్యానం ఏ విధంగా అయితే చేస్తామో, అంటే మెడిటేషన్ ఏ విధంగా అయితే చేస్తామో ఆ విధంగా అయితే కూర్చొని సో ఇలా అయితే తయారు చేయడం అయితే జరుగుతుంది. ఈసారి బాలాపూర్ గణేశుడిని అయితే ఈ విధంగా అయితే తయారు చేస్తున్నారు. బొజ్జ గణేశుడు అని అంటాం కదా, సో మనకి ఇక్కడ పుట్ట కూడా ఆ విధంగా. అండ్ తొండం వచ్చేసి ఇలా రౌండ్. ఈసారి చాలా మందికి ఎవరైతే యూత్ వాళ్ళు, ఎవరైతే చాలా మంది కమిటీ మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ డిజైన్ అయితే చాలా నచ్చింది. అంటే చాలా ఆర్డర్స్ కూడా వెళ్తున్నాయంట. అంటే మనకి సేమ్ ఇదే విధంగా చాలా గణేశులను అయితే లోపల తయారు చేశారు కదా, అవైతే ఇప్పుడు చాలా ఆర్డర్స్ అయితే వెళ్తున్నాయి. ప్రైస్ చాలా మందికి ప్రైస్ కావాలి కాబట్టి అంటే వాళ్ళు చెప్తున్నారు నియర్లీ 2 lakhs నుంచి 4 lakhs 5 lakhs వరకు కూడా ప్రైజెస్ అయితే ఉన్నాయి అని అయితే అంటున్నారు. ఎందుకంటే బాలాపూర్ గణేశుని చాలా మంది ఇష్టపడతారు, చాలా మంది ప్రైస్ గురించి ఆలోచించారంట. సో చాలా మంది అయితే ఇక్కడైతే వచ్చి కొనుక్కొని వెళ్తున్నారు. సో ఇదైతే ఆల్మోస్ట్ వర్క్ అయితే అయిపోయింది. ఇక్కడ వచ్చేసి లడ్డు, సో ఈ హ్యాండ్ లో వచ్చేసి అయితే లడ్డు పెడతారు. సో లడ్డు పెట్టడానికి కూడా చాలా బాగా అయితే తయారు చేశారు. సో ఇది వచ్చేసి ఓవరాల్ గా మినీ గణేశుడు అనమాట. మనకి ఇందులో మెయిన్ హైలైట్ ఏంటంటే ఐస్ మూమెంట్ ఇవ్వడం. అదే విధంగా అక్కడ పాముని పట్టుకొని అమృతం కోసం చిలుకుతున్నప్పుడు ఆ మూమెంట్ ఎలా అయితే ఉంటుందో అమృతం కోసం ఆ విధంగా అయితే ఉంది. అదే విధంగా ఇక్కడ మనం ఇది నార్మల్ గా ఇవ్వెందుకు అని అంటే ఇప్పుడు మనకు శివుడు అంటే ఇంకా మనకి తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. సో మన స్వయంగా శివుడి విగ్రహం అయితే ఇక్కడ ఉన్నారు. అంటే ఇది దేనికోసం అంటే నార్మల్ ఇప్పుడు కొన్ని వినాయకుల దగ్గర అయితే పెడుతూ ఉంటారు కదా, వినాయకుడు వెనుక కానివ్వండి, వినాయకుడు దగ్గర కానివ్వండి, సో ఇక్కడ పెడుతూ ఉంటారు కదా. సో ఇక్కడ శివుడు ఎంత బాగా తయారు చేస్తారో చూడండి. శివుడిని కూడా అంటే మంచిగా కూర్చొని స్వయంగా దీవెనలు ఇస్తున్నట్టు సో ఆ విధంగా అయితే తయారైతే చేయడం అయితే జరిగింది. అండ్ మనకి ఆ డోలు పట్టుకొని ఇక్కడ కూడా సో పాము చుట్టుకొని సో మనకి అలాగే పులి చర్మము ఇక్కడ వేసుకొని సో చాలా బాగా అయితే తయారు చేయడం అయితే జరిగింది. చాలా బాగుంది. అండ్ కలరింగ్ కూడా చాలా బాగా ఫినిషింగ్ కలరింగ్ అయితే ఇచ్చారు. ఇదైతే రేట్ అంత పెద్దగా ఏమి ఉండదని అయితే అనుకుంటున్నాను. ఇవి నార్మల్ గా వినాయకుడు విగ్రహం దగ్గర కానివ్వండి, ఆయన తీసుకెళ్లేటప్పుడు కూడా ఈ శివుడు కానివ్వండి, అదే విధంగా ఇంకా వేరే విగ్రహాలని పెడుతూ ఉంటారు కదా, సో అప్పుడైతే వీటిని అయితే తీసుకెళ్లడం అయితే జరుగుతుంది. వీటికి ప్రైజెస్ అంత ఎక్కువ అయితే ఉండదు. ఎవరైతే యూత్ వాళ్ళు ఉంటారో సో వాళ్ళైతే ఒకసారి రేట్ కనుక్కోండి, తీసుకోండి. ఎందుకంటే ఇది వచ్చేసి మెయిన్
అడ్రస్ ధూల్‌పేట్‌లో మెయిన్ ఈ అడ్రస్ ఎక్కడుంది అనంటే ఎవరికైనా బాలాపూర్ గణేషుడిని చూడాలి అని అనుకుంటే గనక మెయిన్ అడ్రస్ వచ్చేసి అయితే ధూల్‌పేట్ పెద్ద మనకి విగ్రహం అనంటే ఎవరైనా చెప్తారు. మన హనుమాన్ విగ్రహం. సో, బడా హనుమాన్ విగ్రహం అనంటే అడ్రస్ ఎవరైనా చెప్తారు. సో, ఇక్కడికొచ్చేసిర్రంటే మీకు అర్థమైపోతుంది బాలాపూర్ గణేషుడిని చూడాలంటే ఇక్కడ పక్కలనే ఉంటుంది. సో, విగ్రహానికి పక్కలనే మన గ సో, ఇక్కడైతే ఆల్మోస్ట్ అయిపోయిందనే చెప్పొచ్చు. ఇంకా చిన్న చిన్న విగ్రహాలు కూడా ఎలా ఉన్నాయి ఏంటి అనేది చూద్దాం. సో ప్రెజెంట్ ఇక్కడ విగ్రహం చూస్తున్నాం కదా! స్వయంగా మన అయోధ్యలో బాలరాముడు అయితే ఏ విధంగా అయితే తయారు చేశారో అక్కడ విగ్రహాన్ని, అదే విధంగా ఇక్కడ కూడా మన వినాయకుడిని అయితే తయారు చేయడం అయితే జరిగింది. సో మనకి అలాగే ఫినిషింగ్ చూసుకుంటే కూడా కలరింగ్ కూడా సేమ్ అదే విధంగా ఇచ్చారు. అండ్ మన కింద డిజైన్స్, సో కింద నుండి పై వరకు డిజైన్స్ చూసుకుంటే గనక చాలా అట్రాక్టివ్ అయితే ఇచ్చారు. అండ్ మనకి ఇది ఫీట్ వచ్చేసి మినిమమ్ 8 ఫీట్ అయితే ఉంది. ప్రైజెస్ అయితే కొంచెం లిటిల్ బిట్ ఎక్కువనే ఉన్నట్లయితే తెలుస్తుంది గానీ, బట్ ఫినిషింగ్ అయితే చాలా బాగా ఇచ్చారు. ఫినిషింగ్ మాత్రం చాలా బాగుంది. అండ్ సేమ్ మనకు ఫ్రేమ్ గూడా సైడ్‌కి పక్కన ఫ్రేమ్ జూసుకుంటే మనకు స్వయంగా అయోధ్యలో ఏ విధంగా అయితే బాలరాముడికి ఏ విధంగా అయితే ఫ్రేమింగ్ అయితే ఇచ్చారో సేమ్ అదే విధంగా ఇక్కడైతే ఫ్రేమింగ్ గూడా ఇవ్వడం అయితే జరిగింది. ఆ ఫ్రేమింగ్‌కి గూడా చిన్న చిన్న విగ్రహాలనైతే తయారు చేయడం గూడా జరిగింది. అండ్ కలరింగ్ మనం మెయిన్ కలరింగ్ జూసుకుంటే గూడా మనకి అక్కడ అయోధ్యలో బాలరాముడికి ఏ విధంగా అయితే కలరింగ్ అయితే ఇచ్చారో సో అదే విధంగా ఇక్కడ గూడా కలరింగ్ ఫినిషింగ్ అయితే అదే విధంగా అయితే ఇచ్చారు. అండ్ మనకిక్కడ మెయిన్ డిజైన్స్ గూడా ఈ తొండం గానివ్వండి, అదే విధంగా ఇక్కడ ఆహ్, సో, మన కిరీటానికి గూడా గానివ్వండి, సో, చాలా బాగా అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ మనకి కింది నుండి పై వరకి సేమ్ అయోధ్యలో ఏ విధంగా అయితే ఉంటారో అదే విధంగా అయితే ఇవ్వడం అయితే జరిగింది. అండ్ అలాగే మనకి రామ్ మందిర్ అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. సేమ్ అదే విధంగా ఇక్కడ గూడా రామ్ మందిర్‌ని అయితే తయారు చేయడం అయితే జరిగింది. అండ్ పక్కన మనం చూసుకున్నట్లయితే మంచిగా పంచకి ఒక ఫినిషింగ్ అయితే కలరింగ్ అంటే మనకి రెడ్ కలర్‌లో మంచి ఫినిషింగ్ ఇచ్చి అదే విధంగా ఇక్కడ ఆహ్, మళ్ళీ డిజైన్స్‌తో అంటే చిన్న చిన్న డైమండ్స్ ఆ విధంగా అయితే డిజైన్స్ పెట్టి చాలా అంటే మనకి ఇంకా మన షెడ్‌లో చాలా కలరింగ్ అయితే అండ్ మనం చాలా లైటింగ్ అయితే సెట్ చేస్తాం కాబట్టి, ఆ లైటింగ్‌కి ఇంకా చాలా అట్రాక్టివ్ అయితే కనిపిస్తారు. అదేవిధంగా మనకి ఇంకా ఇక్కడ చిన్న డైమండ్‌వి పెట్టి అండ్ ఇక్కడ కిరీటంకి కూడా చిన్న చిన్న డైమండ్స్ పెట్టి ఇలా అండ్ మనకి ఎనకన చూసుకుంటే గనక ఓవరాల్ బార్డర్ చూసుకుంటే బార్డర్ కూడా చాలా ఫినిషింగ్ అయితే ఇచ్చారు. సో, ఇది వచ్చేసి ఫీట్ అయితే 7 ఫీట్ అయితే ఉంది. అండ్ రేట్ అయితే 7 ఫీట్‌కి కొంచెం లిటిల్ బిట్ ప్రైసెస్ అయితే ఎక్కువనే ఉన్నట్లయితే తెలుస్తుంది. బట్ ఇది వచ్చేసి మనకు అడ్రెస్ వచ్చేసి మెయిన్ ధూల్‌పేట్ ఎంట్రన్స్‌లో అయితే ఉంటుంది. ఒక చిన్న ఇంట్లో అయితే ఉంటుంది. మనకి చిన్న చిన్న విగ్రహాలు అంటే కృష్ణుడు టైప్ గానివ్వండి, ఏ విధంగా మనకిక్కడ బాలరాముడు టైప్ ఇలాంటివి అడిగితే మనకిక్కడ అడ్రెస్ అయితే చెప్పేస్తారు. అదే విధంగా మనం ఇక్కడ సైడ్ గూడా చూసుకోవచ్చు. ఇది మనకి అంటే చిన్నగా ఇంట్లో పెట్టుకోవడానికి గానివ్వండి, లేదంటే చిన్న పిల్లలు ఇట్లా యూత్ వాళ్ళు ఉంటారు గదా! వాళ్ళకైతే ఇదైతే చాలా బెస్ట్ అని అయితే జెప్పొచ్చు. చాలా బాగుంది. అండ్ మనకి ఆహ్, ఆ గద్దె మీద కూర్చోవడం గానివ్వండి, పక్కన ఏనుగుల కూడా చిన్న ఎలుక చూడండి. అట్లా ఫినిషింగ్ అయితే చాలా బాగా ఇచ్చారు. సో, దీనికి గూడా నార్మల్ రేట్ అయితే ఉంటుందని అయితే చెప్పొచ్చు. అండ్ ఫీట్ వచ్చేసి జస్ట్ ఒక 5 ఫీట్ అయితే ఉంటుంది. అండ్ నార్మల్ 4 ఫీట్ అయితే ఉంటుంది. అండ్ ఇలాంటివి ఇంకా చాలా డిజైన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మనకొచ్చేసి కృష్ణుడు టైప్. ఇదొచ్చేసి ఒక కృష్ణుడు మనకి చిటికెన వేలు మీద అయితే ఆహ్, ఇప్పుడు లావబట్టడం అయితే ఉంటుంది గదా! సేమ్ అదే విధంగా ఇక్కడ వినాయకుడినయితే తయారు చేయడం అయితే జరిగింది. అంటే ఒక పర్వతంని అయితే లావట్టడం జరుగుతుంది గదా! సేమ్ అదే విధంగా ఇక్కడైతే తయారు చేయడం అయితే అంటే పైన ఒక కొండ అలాగే ఇక్కడైతే చేతి అండ్ ఇక్కడ మనకి తొండం గూడా అంటే కలరింగ్ గూడా సేమ్ కృష్ణుడికి ఏ కలరింగ్ అయితే ఉంటుందో అదే కలరింగ్ ఇక్కడ ఫినిషింగ్ అయితే ఇవ్వడం జరిగింది. అదే విధంగా పంచ మనకిక్కడ పంచను చూసుకున్నట్లయితే గనక ఒరిజినల్ పంచ ఏదైతే ఉంటుందో అది రెడ్ కలర్‌లో అంటే దీనికి ఇంకా మెయిన్ ఏంటంటే లైటింగ్. మనకి మెయిన్ లైటింగ్ ఎప్పుడైతే ఇస్తామో ఇంకా అప్పుడు చాలా బావుంటుంది. అలా అలాగే ఇక్కడ పక్కన మనకి చిన్న ఆవు, అదే విధంగా అక్కడ పక్కన మనకి నెమలి. సో, ఇలా పక్క మనకి చాలా కలరింగ్ అదే విధంగా మనకి పైన కొండ ఇదంతా చూసుకుంటే గనక చాలా అట్రాక్టివ్ అయితే ఉంటుంది. మనకు చాలా అట్రాక్టివ్ ఉంటుంది. అండ్ దీని పక్కన ఇంకా చిన్న చిన్న విగ్రహాలు పెడతాం గదా! అప్పుడు ఇంకా చాలా అట్రాక్టివ్‌గా కనిపిస్తుంది. లైటింగ్ గానివ్వండి, అలాగే కలరింగ్ ఫినిషింగ్ ఏదైతే ఉందో చాలా బాగుంది. అదే విధంగా ఇక్కడ మనకి ఇంకా పాములది చూసుకుంటే సో, 5 తలల పాము పైన సో, 5 తలల పాము పైనయితే ఒక చిన్న వినాయకుడిని విగ్రహంనయితే తయారు చేయడం జరిగింది. సో, చాలా బాగున్నారు. అంటే మనకి ఇంకా ఇది ఇంట్లో పెట్టడం గానివ్వండి, చిన్న చిన్న యూత్ బాల్ పెడతారు గదా! అలాంటి టైంలో మాత్రం చాలా బాగుంటుంది. ఇంకా ఇలాంటి విగ్రహాలు చాలా ఉన్నాయిక్కడ. సో, చాలా అట్రాక్టివ్ అయితే ఉన్నాయి ఇక్కడ. చూస్తారు గదా! గణేశుడికి ఏ విధంగా అయితే ఫినిషింగ్ అయితే ఇస్తారో, సో, ఇప్పుడైతే ఫినిషింగ్ ఇస్తున్నారు. అంటే ఇక్కడ మనకి ఈ లప్పం ఏదైతే ఉందో, సో, దీని ద్వారా అయితే మంచి కలరింగ్ అయితే ఇస్తున్నారు. అంటే లైట్‌గా ఇప్పుడు మన ఇళ్ళల్లో గూడా మనము ఇల్లు కట్టుకున్నప్పుడు అంతా ప్లాస్టరింగ్ అయిపోయిన తర్వాత వైట్‌ది ఏదైతే ఉంటుందో ఆ కలరింగ్ అయితే ఇస్తున్నారు. దీని తర్వాత మళ్ళీ
మెయిన్ కలర్స్ ఏవైతే ఉంటాయో, అట్రాక్టివ్ చేసే కలర్స్ ఏవైతే ఉంటాయో, అంటే చెవి దగ్గర ఏ కలర్ ఎయాలి ఏంటి అనేదైతే చూడండి. అక్కడ ఒక ఆవిడ గారు, ఒక అమ్మగారు కూడా చాలా బాగా ఫినిషింగ్ అయితే ఇస్తున్నారు. అంటే వీళ్ళకి చాలా ఎక్స్‌పీరియన్స్ ఉంటదనుకోండి. సో, ఇక్కడ మనం తొండం దగ్గర చూసుకున్నా గానివ్వండి, ఇప్పుడు ప్రెజెంట్ అయితే చెవు దగ్గర అంటే అంత స్మూత్‌గా ఇంత హార్డ్ వర్క్ చేస్తారనమాట. ఒక విగ్రహం తయారీ చేయాలనంటే సో, చాలా మంది అంటే యూత్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి చాలా అట్రాక్టివ్ కావాలంటే సో, ఇలా ఎంత స్మూత్ ఉండి అండ్ కలరింగ్ ఉంటేనే చాలా అట్రాక్టివ్ అయ్యి కొంచెం రేట్ కూడా ఎక్కువ పెట్టడానికి పలుకుతుంది కాబట్టి. అదేవిధంగా పైన మనం చూసుకుంటే గనక విగ్రహం పైన శివుడు శివుడు ఎంత బాగా కూర్చున్నారో చూడండి. అక్కడ పక్కన చంద్రుడు అలా శివుడు చాలా బాగా ఉన్నారు. ఇక్కడ పక్కనే ఇటు సైడ్ చూసుకుంటే గనక నాగుపాము. సో, నాగపాముని గూడా ఎంత బాగా ఇచ్చారు. ఇంకా ఇప్పుడే ఇంత బాగా కనిపిస్తున్నారు అనంటే లాస్ట్‌కి ఇంకా కలరింగ్ ఇచ్చిన తర్వాత ఎంత బాగుంటారో చూడండి. సో, ప్రెజెంట్ అయితే ఇలా అయితే వర్క్ చేస్తారనమాట. అంటే మనకి కలరింగ్ ఇచ్చేటప్పుడు గానివ్వండి, ఇప్పుడు ఆ బ్రష్‌తోని అంటే ఎందుకంటే లోపల వరకి ఏదైతే చిన్న చిన్న హోల్స్ లాగా ఉంటుందో అక్కడ లోపల వరకి ఎళ్లి స్మూత్‌నెస్ అనేది ఉండాలి గాబట్టి అంత బాగా అయితే ఇస్తారనమాట. చాలా బాగా హార్డ్ వర్క్ అయితే చేస్తున్నారు. సో, చూడ్డానికి గూడా చాలా బాగుంది. ఇప్పుడే ఇంకా కలరింగ్ ఇస్తే మాత్రం మామూలుగా ఉండదు. అదిరిపోతుందనైతే చెప్పొచ్చు. సో, చూసారు గదా! బడా బడా గణేష్‌లే గాదు. ఇక్కడ మనం జూసుకోవచ్చు. చిన్న చిన్న బుజ్జి బుజ్జి గణేష్‌లను గూడా జూడవచ్చు. ఎంత ముద్దు ముద్దుగా ఉన్నాయో. అంటే చాలా తక్కువ రేట్‌లో మనం ఇంట్లో పెట్టుకోవడానికైతే చాలా బాగుంటుంది. విగ్రహాలైతే చిన్న చిన్న విగ్రహాలు మనం ఇంట్లో గూడా పెట్టుకోవచ్చు. ఎంత కలరింగ్ ఈ చిన్న వాటికి గూడా ఎంత హార్డ్ వర్క్ చేశారో చెప్పొచ్చు. చూస్తేనే అర్థమైపోతుంది ఎంత హార్డ్ వర్క్ చేశారో. అంటే ఒక కలరింగ్ గూడా చూడండి. ఇక్కడ ఒక కలరింగ్ ఇంకొచ్చి ఇక్కడ ఒక కలరింగ్, ఇక్కడ ఒక కలరింగ్ అంటే ఇందులో గూడా చాలా డిఫరెంట్ టైప్స్ అయితే ఉన్నాయి. చాలా బాగున్నాయి. అండ్ మనం ఇక్కడ అంటే చిన్న వాటి నుంచి నార్మల్ ఒక 2 ఫీట్, 3 ఫీట్ ఆర్గనైజేషన్‌లు గూడా ఉన్నారు. చాలా బాగున్నాయి. అండ్ మనకి ప్రతి ఒక్క అంటే మ్యారేజ్ అయినా గాని, ఏదైనా గాని వినాయకుడైతే గుర్తొస్తూ ఉంటారనమాట. అండ్ మనకి ఈ 9 డేస్ మాత్రం ఇంకా మామూలుగా ఉండదు. రచ్చ రచ్చనే ఉంటుందనైతే చెప్పొచ్చు. చాలా మందైతే ఈ వినాయకుడు సెలబ్రేషన్స్ కోసం అయితే చాలా మందైతే వెయిట్ చేస్తూ ఉంటారు. అంటే ఈ వినాయకుడు ఫెస్టివల్ కోసం అయితే చాలా మందైతే వెయిట్ చేస్తూ ఉంటారు. మెయిన్ యూత్ వాళ్ళు ఎవరైతే ఉంటారో ఈ 9 రోజులు ఇంకా రచ్చ రచ్చనే అయితే చెప్పొచ్చు. అండ్ మనకిక్కడ వచ్చేసి మెయిన్ చిన్నవి. ఇవి మెయిన్ ఇంకా మనం చిన్న చిన్న ఇంట్లో పెట్టుకోవడానికైతే, ఇంట్లో పెట్టుకొని పూజించుకోవడానికైతే చాలా బావుంటుంది. అండ్ మనకి మెయిన్ ఇవొచ్చేసి అయితే ఒక చిన్న 1 ఫీట్, 2 ఫీట్ ఈ ఈ విధంగా అయితే ఉన్నాయి. అండ్ మనకి ఈ బడా బడా గణేష్‌లే గాదు. చిన్న చిన్న గణేషులు గూడా ధూల్‌పేటలో అయితే చాలా తక్కువ హోల్‌సేల్‌లో దొరుకుతాయి. అండ్ మనకిక్కడ ఇంత చిన్న గణేష్‌ల నుంచి చాలా పెద్ద గణేష్‌ల వరకైతే ధూల్‌పేటలో అయితే అసలు గణేషులు లేరంటూ ఉన్నా. అంటే ఎక్కువ ఇక్కడ ఏంటంటే మరాఠీస్ గానివ్వండి, అలాగే నార్త్ ఇండియన్స్ చాలా మంది ఉంటారు గదా! తెలంగాణ వాళ్ళ నుంచి ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటారు కాబట్టి, అంటే కళాకార్ గణేష్ అని ఇలా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గణేషెస్ అయితే ఇక్కడైతే ఉంటాయి. అంటే ఆ గణేష్‌ల విగ్రహాలైతే ఇక్కడ చాలా ఉంటాయి. సో, ఇక్కడైతే మెయిన్ చిన్న గణేష్‌లయితే ఉన్నాయి. చాలా ముద్దు ముద్దుగా అయితే ఉన్నాయి. చూసారు గదా! ధూల్‌పేటలో ఏ విధంగా ఉన్నాయి అండ్ ఎంత రేట్‌లో ఉన్నాయి అనేది. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి శశి టీవీ.